నమస్కారం అండి. మహాభారతంలో ఈరోజు 23వ అధ్యాయము అంశము జూదానికి ఆహ్వానం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దుర్యోధనుడు శకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. శకుని సంభాషణలోకి దిగాడు. ఓ రాజా, దుర్యోధనుడు విచారంలోనూ ఆందోళనలోనూ పాలిపోయి ఉన్నాడు. అతడు అంత విచారంలో మునిగి ఉంటే మీరేమీ పట్టించుకోవడం లేదు. మీకు ఎందుకు ఈ విరక్తి? అడిగాడు శకుని. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడంటే వెర్రి ప్రేమ. దుర్యోధనుణ్ణి కౌగిలించుకున్నాడు. కుమారా, నీవెందుకు నిరాశతో బాధపడతావు? నీవు అనుభవించిన సౌఖ్యం ఏముంది? ఈ ప్రపంచమంతా నీ పాదాల వద్దే ఉన్నది కదా. దేవతల మాదిరి నీ చుట్టూ అన్ని ఆనందాలే ఉన్నాయి. మరి నువ్వెందుకు విచారంతో కుంగిపోవాలి? నీవు వేదాలు, ధనుర్వేదం మొదలైన విద్యలన్నీ గొప్ప గురువుల వద్ద నేర్చుకున్నావు. నాకు పెద్ద కుమారుడవు అయినందువల్ల నీవు రాజ్యాధికారి అయ్యావు. ఇంకా నీవు కోరేదేమిటి నాకు చెప్పు అడిగాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుని. తండ్రి, గొప్ప బీద అయిన ఇతరుల మాదిరే నేను కూడా తింటున్నాను, మానాన్ని కప్పుకుంటున్నాను. కానీ నాకు ఈ జీవితం దుస్సహంగా ఉంది. అలాంటి జీవితం వల్ల లాభం ఏమిటి? అంటూ తనను మింగేస్తున్న అసహనం, పగ ఎలా జీవితంలో నిరాశకు పురికొల్పుతోందో దానికి కారణాలు తండ్రికి విశదపరిచాడు దుర్యోధనుడు. పాండవుల పట్టణమైన ఇంద్రప్రస్థపురంలో తాను చూసిన సకల ఐశ్వర్యాల గురించి చెప్పాడు. పాండవుల ప్రతిభే తన సర్వస్వం పోయిన దానికంటే ఎక్కువగా విచారాన్ని కలిగిస్తోందని చెప్పాడు. క్షత్రియుడు తనకు ఉన్నదానితోనే తృప్తి చెందడం తగని గుణం. భయం, కనికరం రాజుల గౌరవాన్ని తగ్గిస్తుంది. నా సంపద, ఆనందం నాకేమీ తృప్తినివ్వలేదు. యుధిష్ఠిరుడి సిరి సంపద, ఆనందం నాకున్నదానికంటే హెచ్చుగా ఉంది. ఓ రాజా, పాండవులు బాగా వృద్ధి చెందారు, మనం కుంగిపోయామన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు అందుకుంటూ, ప్రియకుమార, నీవు నాకు, నా పెద్ద భార్యకు పెద్ద కుమారుడివి. ఈ రాజ్యానికి, మన గొప్ప వంశకీర్తికి కూడా నీవే వారసుడవు. పాండవులపై నీవు పగ పెట్టుకోవద్దు. దగ్గర బంధువుల పట్ల, అందులోనూ నిరపరాధులైన వారి పట్ల వైరం వల్ల విచారం, మరణం కలుగుతాయి. అమాయకుడైన యుధిష్ఠిరుణ్ణి ఎందుకు ద్వేషిస్తావు? నాకు చెప్పు. అతడి ప్రతిభ మనది కాదా? మన స్నేహితులే వారి స్నేహితులు. మన పట్ల అతడికి ఎంతమాత్రమూ అసూయ లేదు. వీరత్వంలోనూ వంశఘనతలోనూ అతనికి నీవు సమానుడవే. నీ సోదరుడిపై ఎందుకు ఓర్వలేనితనం? అలా వద్దు, నువ్వు అసహనాన్ని వీడాలి అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు దుర్యోధనుడికి రుచించలేదు. ప్రపంచ జ్ఞానం లేని మనిషి ఎంత విద్య నేర్చినా ప్రయోజనం ఉండదు. మంచి రుచికరమైన పదార్థాల్లో ఉండే గరిటెకు దాని రుచి తెలియదు. ఆ పదార్థాల వల్ల గరిటెకు ఏమీ ఉపయోగం లేదు. మీరు రాజకీయం, రాజ్యపాలన శాస్త్రాలను నేర్చుకున్నారు, కానీ రాజకీయ బుద్ధి విశేషాలు మీకున్నట్లు కనిపించదు. ప్రపంచ మార్గం ఓ తీరుగా, రాజ్యపాలన మరో తీరుగా ఉంటాయి. శమము, సంతుష్టి రెండు సామాన్య మానవుడి గుణాలే, కానీ రాజులకు సుగుణాలు కావు. క్షత్రియుడి కర్తవ్యం ఎల్లప్పుడూ ఇతరులపై విజయం సాధించడమే అయి ఉండాలి. నీతికరమైనదైనా అవినీతికరమైనదైనా రాజు విజయాన్నే కోరుకోవాలి అని బృహస్పతుల వారు చెప్పలేదా? అంటూ శాస్త్రోక్తంగా కొన్ని నీతులు, ఉదాహరణలు చెబుతూ నీచ పని గొప్ప పని అన్నట్లు ఉటంకించాడు దుర్యోధనుడు. శకుని అందుకుని తాను తయారు చేసిన జూద ప్రక్రియ గురించి, యుధిష్ఠిరుణ్ణి ఎలా పిలిచి అందులో అతన్ని పూర్తిగా ఓడించి రక్తపాతం లేకుండా అతని సర్వస్వాన్ని ఎలా సంపాదించవచ్చు వర్ణించి చెప్పాడు. కుంతి కుమారుణ్ణి జూదమాడటానికి పిలిస్తే చాలు, మిగిలినదంతా నేను చూసుకుంటాను అని శకుని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దుర్యోధనుడు అందుకుని, శకుని యుద్ధం లేకుండా పాండవుల సర్వ ఐశ్వర్యాన్ని నా కోసం జయిస్తాడు. మీరు మాత్రం యుధిష్ఠిరుణ్ణి ద్యూతానికి రావాల్సిందిగా పిలవండి అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆందోళన చెందుతూ, మీ ఆలోచన సక్రమంగా లేదు. దీన్ని గురించి మన విదురుణ్ణి అడుగుదాం, అతడు సరైన సలహా ఇస్తాడన్నాడు.
కానీ దుర్యోధనుడు విదురుడి సలహా తీసుకోవడానికి ఒప్పుకోలేదు. విదురుడు అర్థం లేని సామాన్య నీతులు చెప్తాడు. అది మన కార్యానికి ఉపయోగపడదు. రాజుల లక్ష్యం గ్రంథాల్లో ఉన్న ఉపదేశాలు మంచి సూత్రాల్లో ఉండకూడదు. రాజుల లక్ష్యం కొంచెం కఠోరంగా ఉంటే కార్యాలు కొనసాగుతాయి. అదీగాక విదురుడికి నేనంటే ఇష్టం లేదు. పాండవ పక్షపాతి అతడు. ఈ సంగతి మీకు తెలుసు అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడిలా అన్నాడు, పాండవులు బలవంతులు. వారితో శత్రుత్వం ఉత్తమం కాదు. జూతమెప్పుడు వైరానికి దారితీస్తుంది. ఈ ఆట వల్ల కలిగే ఉద్రేకాలకు మితం ఉండదు. కనుక మనం ఆ పని చేయకూడదు. ఇలా హితవు పలికాడు ధృతరాష్ట్రుడు. కానీ దుర్యోధనుడు పట్టు విడవలేదు. తండ్రిని తొందర చేస్తూనే ఉన్నాడు. భయం వదిలేసి తన ప్రయత్నంతో కార్యాన్ని సఫలం చేయడమే రాజ్యతంత్రం అంటే. ప్రస్తుతం మనం వారికంటే ఎక్కువ బలం కలిగి ఉన్నప్పుడు కార్యానికి త్వరపడొద్దా? అలా చేయడం భవిష్యత్తులో మనకు పనికి వచ్చే మంచి ఆలోచన. గతించిన మంచి తరుణం మళ్ళీ దొరకదు. అదీగాక పాండవులను జూదానికి పిలవడం వారిని హింసించడానికే ఏర్పాటు చేసిందని ఎలా ఊహించడం? ఈ జూద ప్రక్రియ పురాతనం నుంచి రాజుల ఆనందం కోసం, కాలక్షేపం కోసం ఆడబడుతూనే ఉంది. అలాంటిది మనకు రక్తపాతం లేకుండా ఐశ్వర్యం చేకూరేటప్పుడు అందులో చెడు ఏముంది? నీవు అనుసరించే మార్గమే నాకు నచ్చలేదు. మునుముందు నీవు పశ్చాత్తాపడతావు, అది అనివార్యం అన్నాడు శకుని. చివరికి వారిని తన సంభాషణతో ఒప్పించలేక అలసిపోయి, తన కుమారుడి పట్టుదలను మాన్పించలేక ధృతరాష్ట్రుడు దానికి సమ్మతించి తన సేవకులను ఆట స్థలం నిర్మించాలని పురమాయించాడు. ఇలా చేసినప్పటికీ ధృతరాష్ట్రుడు విదురుడితో రహస్య మంతనాలు చేయకుండా ఉండలేకపోయాడు. దానికి విదురుడు, ఓ రాజా, ఈ వ్యవహారం నిస్సందేహంగా ఆర్పడానికి వీల్లేని వైరాన్ని ప్రబలం చేసి మానవ నాశనం కలగజేస్తుందన్నాడు. తన కుమారుడు మాటకు ఎదురు మాట్లాడలేని ధృతరాష్ట్రుడు, అదృష్టం మన పక్షాన ఉంటే ఈ ఆట విషయమై నాకేమాత్రం భయం లేదు. ఆ అదృష్టమే మనను వ్యతిరేకిస్తే దానికి మనమేం చేయగలం? నీవు వెళ్ళి నేను పిలిచానని యుధిష్ఠరుణ్ణి ద్యూతానికి పిలువు. దీనితో విదురుడు ఒక ఆహ్వానపత్రంతో యుధిష్ఠరుడి వద్దకు వెళ్ళాడు. బుద్ధిబలం చాలని ధృతరాష్ట్రుడు తన కుమారులకు లొంగిపోయాడు. ద్యూత ప్రక్రియ ద్వారా రాబోయే ప్రళయం తెలిసి కూడా తన కుమారుడిపై అతి ప్రేమకు లొంగిపోయాడు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.